హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాణి సిరి అఫీషియల్స్. ఈరోజు మనం సామలతో ఒక స్వీట్ చేయబోతున్నాము. అదేంటి అంటే సామల పాయసం. దీనికోసం ముందుగా సామలని మంచిగా కడిగి 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీటిలో నానబెట్టిన సామలను వేసుకోవాలి. వేసుకున్న సామలని 10 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలల్లో సామలని మరి ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కరిగించిన బెల్లం వేసుకోవాలి. బెల్లం నేను ఇక్కడ చాలా తక్కువగా వాడుతున్నానండి. మీరు మీ స్వీట్ లెవెల్కి తగినట్టుగా బెల్లం వేసుకోండి. ఎందుకంటే కొంతమందికి తక్కువ స్వీట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎక్కువ స్వీట్ ఇష్టం ఉంటుంది. కాబట్టి మీ టేస్ట్ ప్రకారం చూసి వేసుకోండి. బెల్లం వేసిన వెంటనే ఎండు కొబ్బరి, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్, బాదం వేస్తున్నాను. ఎందుకని వెంటనే వేస్తున్నాను అనంటే నేను దీంట్లో దేనిని కూడా వేయించలేదు, దానిని కూడా సామలతో పాటు ఉడికించాలి కాబట్టి నేను తొందరగా వేసుకున్నాను. లేదు మేము ఫ్రై చేసుకుంటాం వీటిని అని అనుకుంటే గనక మీరు దించే ముందు వాటిని వేసుకోండి. నేను ఇప్పుడు వీటిని వేసి మరి ఒక 6 నుంచి 8 నిమిషాలు ఉడికించుకొని దింపేస్తే మన సామల పాయసం రెడీ. నిన్న నేను మీకు వీడియోలో చెప్పిన ఏ స్వీట్ అయినా మీరు కావాలి అనుకుంటే మన రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మీ డీటెయిల్స్ని చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్.